సంఘంలో సంఘ చరిత్రలో ఇది మొట్టమొదటి ప్రార్థన. చాలా లైట్ కరెంట్ పోయిందా? ఓకే. సంఘ చరిత్రలో ఇది మొదటి ప్రార్థన. ఈ మొట్టమొదటి ప్రార్థన కోడికలో ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, మనం చదివిన వాక్యంలో 14వ వచనంలో వీరందరూ అంటే ఎవరు? అపోస్తలులు 12 మంది. అంటే 12 మందిలో ఒకడు నశించాడు. 11 మంది. ఆ 11 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. పేతురు, యోహాను 13వ వచనం, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జిలతో అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదానోవారు. 11 మంది. ఈ 11 మందితో పాటు ఇంకెవరున్నారు? కొందరు స్త్రీలు ఉన్నారు. స్త్రీలు ఎంతమందో మనకు తెలియదు. ఇంకా అక్కడ యేసు తల్లి అయిన మరియా పేరు ఇది 4వసారి రావటం. 4వసారా మేబీ. ఇది చివరిసారి కూడా. కొత్త నిబంధనలో మరియా పేరు రావటం ఇది చివరిసారి. ఇంకా లేదు ఆమె పేరు ఉందా? లేదు. మొట్టమొదటిగా యేసుక్రీస్తుకు జన్మనిచ్చినప్పుడు ఆమె వృత్తాంతము గురించి రాయబడింది. యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గురించి రాయబడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన యెరూషలేములో తప్పిపోయినప్పుడు అప్పుడు మరియా యోసేపుల గురించి రాయబడింది. ఇంకా తర్వాత ఆమె గురించి ఎక్కడ రాయబడింది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాని ఊరిలో వారు వివాహానికి పిలువబడ్డప్పుడు యేసు తల్లి కూడా అక్కడ ఉన్నది. యేసు తల్లి వాళ్ళకి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పునది చెవిది. అక్కడ కూడా మరియ పేరు రాయబడింది. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సెలవు చేసినప్పుడు అక్కడ కూడా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని తల్లికి మరి యోహానుకు తల్లి బాధ్యత అప్పగిస్తారు. అక్కడ కూడా మరియ ఉంది. ఇప్పుడు చివరిసారిగా ఇక్కడ మరియా మరి ఆమె పేరు ఉంది. అంటే 4 సందర్భాల్లో ఆమె పేరు ఉంది. ఒకటి, యేసుక్రీస్తు జన్మనిచ్చినప్పుడు ఆమె పేరు రాయబడింది బైబిల్లో. రెండవది, యేసుక్రీస్తు మొట్టమొదటి అద్భుతమైన క్రియ, చాలా అద్భుతాలు చేశాడు యేసు ప్రభు వారు కదా. అందులో మొదటి సూచక్రియ ఏమిటి? నీళ్లను ద్రాక్షరసంగా, అక్కడ కూడా ఆమె ఉంది. తర్వాత మూడవది, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు అక్కడ కూడా ఆమె ఉంది. అంటే ముఖ్యమైన ఘట్టాలలో మరియకు ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. నాలుగవది, పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసిన తర్వాత సంఘంలో మొట్టమొదటి ప్రార్థనా కూడికలో కూడా ఆమె ఉంది. ఈ అంటే 4 సార్లు చెప్పండి. ఒకటి, ఆయన పుట్టినప్పుడు, జన్మనిచ్చినప్పుడు. రెండవది, మొట్టమొదటి సూచక్రియ యేసుప్రభు వారు చేసినప్పుడు. నాలుగవది, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు. సంఘం ఏర్పడిన తర్వాత తొలిసారి మొట్టమొదటి ప్రార్థన కూడికలో తల్లి ఉంది. తర్వాత ఇంకెవరు ఉన్నారు అక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరులు, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు. ఎంతమంది ఆయనకు సహోదరులు? తమ్ముళ్ళు ఎంతమంది చెప్పండి? 4. చెల్లెళ్ళు ఎంతమంది? కనీసం 2 కదా. మార్కు సువార్త 16:33లో అదే మాటలున్నాయి. చూడండి, మార్కు 16:33. మార్కు 16:33 కాదు, మత్తయి 16:33. లేదా ఎక్కడున్నమాట? సరే, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 3వ వచనం. ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? యేసుప్రభు వారికి 4 తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళు హాఫ్ బ్రదర్స్. ఒకడు యాకోబు, రెండవది యోసే, యూదా, సీమోను. 4 తమ్ముళ్ళు ఆయనకు ఉన్నారు. తర్వాత చెల్లెలు, సోదరీమణులు అంటే కనీసం ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. 2 ఉన్నారో, 3 ఉన్నారో, 4 ఉన్నారో మనకు. సోదరీమణులు అంటే కనీసం 2 ఉన్నారు.
నలుగురు ప్లస్ ఇద్దరు ఆరుగురు, ఆయన ఒకరు ఏడుగురు, మరియా మార్త, చాలా పెద్ద కుటుంబం, 7 సంతానం, భార్య భర్తలు. అయితే యేసు ప్రభువునందు ఈ నలుగురు తమ్ముళ్ళు మారు మనసు పొందలే. ముందు మారు మనసు పొందారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మారు మనసు పొందాడా? పొందలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను, చూసారా, ఆయన సహోదరులు కూడా ఆయన సొంత తమ్ముళ్ళే ఆయన పట్టించుకోలే. కాబట్టి అట్లుంటుంది పరిస్థితి. మన ఇంట్లో మనం పట్టించుకోం కదా. మరి ఎప్పుడు వీళ్ళు మారు మనసు పొందారు? ఎప్పుడైతే పునరుత్థాన యేసుని వీళ్ళు చూశారో కదా. మీరు 1 కొరింథీ 1:15లో, ఆ 15వ అధ్యాయంలో అక్కడ యాకోబునకు ఆయన యాకోబునకు కనబడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే పునరుత్థాన యేసుని వీళ్ళు చూస్తారో, ఎవరాళ్ళు? యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు, అన్నదమ్ములు కదా, అన్నలేడు, ఈయనే అన్న. తమ్ముళ్ళు యాకోబు, యోధా, మిక్కిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును చూశారు. పునరుత్థానుడైన యేసును, మరణాన్ని జయించిన యేసును వారు చూశారు. అప్పుడు వారు మారు మనసు పొందారు. కాబట్టి ప్రార్థించే వారిలో ఇక్కడ కొంతమంది పురుషులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది యేసుక్రీస్తు వారి కుటుంబం ఉంది, తర్వాత ఇంకా రకరకాల 120 మంది రకరకాల వ్యక్తులు ఉన్నారు. సంఘంలో రకరకాల వ్యక్తులు ఉండాలి, అప్పుడే సంఘం వర్ధిల్లుతుంది. ఒకే కులము, ఒకే మతము, ఒకే సామాజిక వర్గాలు అనేది సంఘంలో ఉంటే అది కొంచెం ఇబ్బందే. రకరకాల వ్యక్తులు ఉంటే ఆ సంఘం బాగుంటుంది. ఇక్కడ కూడా మొదటి సంఘంలో ఎవరున్నారు? రకరకాల స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, యేసుప్రభు తల్లి ఉంది, ఆయన సహోదరులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. కాబట్టి రకరకాల వ్యక్తుల సమ్మేళనమే సంఘం కదా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. కాదమ్మా, కాదు, మీరందరూ యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నారని లేదా? గలతీ 3వ అధ్యాయం 28, అదే కదా. ఇందులో యూదుడని, ఏం చదివాను? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ. అది సంఘం అంటే అది. సంఘంలో ఎవరెవరు ఉండాలి? యజమానులు ఉండాలి, దాసులు ఉండాలి. పూర్వకాలంలో రోమా సామ్రాజ్యంలో యజమానులు మారు మనసు పొందారు, బానిసలు అంటే దాసులు, బోన్ సర్వెంట్ అంటారు కదా, దాసులు, బానిసలు, వాళ్ళు కూడా మారు మనసు పొందారు. పని చేసేటప్పుడు ఎవరి పనులు వాళ్ళకి. సంఘంలో మాత్రం అందరూ సమానమే. యజమానులు దాసులు కలిసి కూర్చోవాలి, కలిసి ప్రార్థన చేయాలి, ఏక మనసు ఏకభావం, ఒకే టేబుల్ మీద భోజనం చేయాలి. అట్లుండాలి సంఘంలో. సంఘంలో హెచ్చుతగ్గులు లేవు, సీనియారిటీ, పాతవాడు కొత్తవాడు అని లేదు, కులం మతం అని లేదు. అందరూ సమానమే, అందరము ప్రయోజనకరమైన వారు, అందరూ ఉపయోగకరమైన వారు. అందరి కొరకు యేసుప్రభు వారి ప్రాణం పెట్టాడు. యేసుప్రభుకు నేనెంత ఎంత ప్రేమ, నువ్వంటే కూడా అంతే ప్రేమ. యేసుక్రీస్తునందు మన అందరము ఏకమై ఉన్నారు, అది సంఘము. అర్థమైందని మొదటి విషయం. సంఘానికి ఇచ్చే డెఫినేషన్ ఏమిటంటే రకరకాల వెరైటీ పీపుల్ ఉన్నారు అక్కడ. ఇంకా 120 మందిలో ఇంకెంతమంది ఉన్నారు? అర్థమైందండి? అలా ఉండాలి సంఘం అంటే. కాబట్టి చేవెళ్ళలో చాలా బాగున్నారు అక్కడ. రకరకాల, నేను చేవెళ్ళలో చూశాను, నకరికల్లో చూశాను, అన్ని రకాల మతస్థులు, అన్ని రకాల కులస్తులు ఆ సంఘంలో ఉండేవారు. నాకు వాళ్ళ సంతోషం వేసేది. కాబట్టి వెరైటీ పీపుల్తో కూడిన సంఘం అది ప్రయోజనకరంగా ఉంది. ఇక్కడ కూడా అంటే దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఇక రెండవది ఏంటంటే వీళ్ళు దేనికోసం వీళ్ళు సమావేశమయ్యారు? ఒక పర్పస్ కోసం సమావేశమయ్యారు. చెప్పండి, ఏమిటి ఆ పర్పస్? ఏమిటి ఆ ఉద్దేశం? ఎందుకోసం వీళ్ళందరూ కూడా ఈ 120 మంది, లేకపోతే నేను చెప్పిన ఇంతమంది కూడుకొని ప్రార్థన చేస్తున్నారు మేడగదిలో? దేనికోసం? దేనికోసం? ఎవరైనా ఒకరు చెప్పండి, దేనికోసం కరెక్ట్గా చెప్పండి. అది కాదు, చూడండి, వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు. 4 మొదటి అధ్యాయం 4వ వచనం.
ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. మీరు నా కొరకు తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొనుడి. అంటే ఇప్పుడు వీళ్ళు దేనికోసం కనిపెడుతున్నారు? పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కొరకు యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన ఆదరణ కర్తను, సత్య స్వరూపియగు ఆత్మను. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. నేను పంపిస్తాను ప్రభువు చెప్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు ప్రార్థన చేశారు? ఎందుకోసం ప్రార్థన చేసో మనం చెప్పాం. దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టుకొని ప్రార్థన చేయ, ప్రభువా మాకు నువ్వు చెప్పావు కదా, పోయేటప్పుడు ఆత్మను పంపిస్తానని చెప్పావు కదా, నువ్వు తండ్రిని వేడుకుంటున్నావు కదా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? అక్కడ లేవు అవన్నీ, కానీ మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం ఎన్ని రోజులు ప్రార్థన చేశారంటే, యేసు ప్రభు వారు పస్కా పండుగకు పెంతెకోస్తు పండుగకు మధ్యలో 50 రోజులు ఉంటుంది. యేసు ప్రభు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? పస్కా పండుగ సమయంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? పెంతెకోస్తు పండుగలో. అంటే 40 రోజులు యేసు ప్రభు వారు అనేకులకు ఆయన కనబడ్డాడు. 41వ రోజున ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అవును కదా? అంటే ఇక మిగిలింది ఎన్ని రోజులు? పెంతెకోస్తు పండుగకు ముందు ఎన్ని రోజులు? అరే లెక్కలు రావా? 50 రోజుల్లో 40 రోజులు పోతే ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులు వారు భారంగా 24 గంటలు ఇక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభు వారు ఆరోహణమయ్యాడు. ఆయన చెప్పాడు, నేను వెళ్తాను, తండ్రిని వేడుకుంటాను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే కూడాని మీరు ప్రార్థన చేయండి. నా వలన ఆ తండ్రి చేత వాగ్దానం చేయబట్టి ఆత్మ కొరకు కనిపెట్టుకున్నప్పుడు వారు ఎడతెగక నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తున్నారు. అలా 10 రోజులు ప్రార్థన చేశారు, విసుకకుండా నిత్యము ఎడతెగక వారు ప్రార్థన చేశారు. ఒకటే ఒక్క భారం, ఒకటే ఒక మాట, దేనికోసం? తండ్రి నీ ఆత్మను మాకు పంపించు. ప్రభా ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన లేడు, నేను చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమయ్యాడు. కాబట్టి యేసు ప్రభు వారు వాగ్దానం చేశాడు కదా. ఏమని వాగ్దానం? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి చదువుతాను, నేను 16 నుంచి చదువుతాను. 14, 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. చూసారా, నేను తండ్రిని వేడుకుంటాను, ఆ తండ్రి ఏం చేస్తాడు? మీకు వేరొక ఆదరణకర్త. అంటే త్రిత్వంలో ముగ్గురు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. నేనంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు కుమారుడైన దేవుడి గురించి ఆయన చెప్తున్నాడు. రెండవది, ఎవరిని వేడుకుంటాడు ఆయన? తండ్రి, అంటే తండ్రి అయిన దేవుడు. మూడవది, ఎవరి గురించి ఎవరు పంపిస్తాడు? ఆదరణకర్త, వేరొక ఆదరణ అని పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మీరు ఇటు అనుకోవద్దు, ముగ్గురు దేవుళ్ళేమో అని అనుకోవద్దు. ముగ్గురు దేవుళ్ళు లేదు, ఒకే దేవుడు ముగ్గురులో ఉన్నాడు. గాడ్ ఈజ్ వన్. ఇంగ్లీష్లో బాగుంటుంది, హీ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు ముగ్గురులో ఉంటాడు. తండ్రిలోనూ ఉంటాడు, కుమారులో ఉంటాడు, పరిశుద్ధాత్మలో ఉంటాడు. అర్థమైందండి? అలా అర్థం, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. అది మనం నమ్మాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు ఇంతమంది కూడుకున్నాం, ఎందుకు కూడుకున్నాం? పర్పస్ ఏమిటి? దేనికోసం ప్రార్థన చేయాలి? ఎంతమంది కూడుకున్నారు? ఎన్ని రోజులు చేశారు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇక్కడ అది రెండవది. 2-3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, వెరైటీ పీపుల్ అక్కడ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? దాదాపు 120 మంది ఉన్నారు. 120 మందిలో రకరకాల వ్యక్తులు. అది ఆరోగ్యకరమైన సంఘం అని చెప్పుకున్నాం. మొదటిది.
రెండవది, దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజులు వారు ప్రార్థన చేశారు? 10 రోజులు ప్రార్థన చేశారు. ఆ 10వ రోజు అయిపోగానే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నేను అనుకుంటాను, ఒకవేళ యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కనుక ప్రార్థనలో కనిపెట్టకుండా ఆలస్యం చేసి ఉంటే, అంత భారంగా, అంత తీవ్రంగా, అంత ఆసక్తిగా, అంత ఎడతెగకుండా, అంత భారంగా ప్రార్థన చేయకపోయి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కాస్త ఆలస్యంగా భూమి మీదకి దిగి వచ్చేవాడేమో. అర్థమవుతుందా? మరి పరిశుద్ధాత్మ దేవుడు సరిగ్గా పెంతెకొస్తున్నాడు ఎందుకు వచ్చాడంటే 10 రోజులు వారి ప్రార్థనను బట్టి వచ్చారు. ఒకవేళ ప్రభు చెప్పాడు, మీరు కనిపెట్టండి, మొదటి అధ్యాయం అదే కదా, మొదటి అధ్యాయంలో ఏమని చెప్పాడు ప్రభు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఒకవేళ వీళ్ళు వాగ్దానం కొరకు కనిపెట్టకుండా ప్రార్థన చేయకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, కానీ ఇంకా ఆలస్యంగా వచ్చేవాడు. అంటే వీరి ప్రార్థనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన దిగాడు. ప్రార్థనకు శక్తి ఉంది, ప్రార్థనకు బలం ఉంది. మన ప్రార్థన కూడా శక్తి ఉంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షింపకూడను. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. కాబట్టి ఏలియా గురించి మీరు అనుకుంటున్నారు, ఏలియా గురించి ఎందుకు మన వంటి స్వభావం గల మనుషుడు అన్నాడు యాకోబు? ఎందుకన్నారు చెప్పండి? ఎందుకన్నారంటే, అంత గొప్ప ఏలియా ఆకాశం నుండి అగ్ని కురిపించి 450 మంది బయలు ప్రవక్తలను మరి చంపి యెహోవా కొరకు రోషము కలిగిన వ్యక్తి, ఆకాశం నుండి అగ్నినే కాదు 7 సార్లు ప్రార్థన చేస్తే కర్మేలు కొండ మీద వర్షాన్ని కురిపించిన ఆ వ్యక్తి చివరికి ఒక ఆడ మనిషికి భయపడి, ఆడ మనిషి కంటే ఎవరామె, ఎవరికి భయపడ్డాడు? యెజబెలుకు భయపడ్డాడు. యెజబెలుకు భయపడి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. ఎంత రోషం కలిగిన వ్యక్తి, ఎంత బలం కలిగిన వ్యక్తి, ఆకాశం నుంచి అగ్ని కురిపించిన వ్యక్తి, ఇంత గొప్పవాడు ఒక పాపాత్మురాలైన స్త్రీకి, ఒక హీనమైన చెడ్డ క్యారెక్టర్ గల స్త్రీకి భయపడి పారిపోవటం ఇదేంటి విచిత్రం? అర్థమైందండి? అందుకే ఆ మాటను బట్టి అతను మన వంటి స్వభావం గల మనుషుడే. కాబట్టి మనుషులందరూ బలహీనులే. యేసు ప్రభు తప్ప మిగతా వారందరిలో కూడా బలహీనులే. పాప స్వభావం ఉంది, భయం ఉంది, బలహీనత ఉంటుంది. అయితే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒకటి వెరైటీ పీపుల్ చూసాం, ఎంతమంది ఉన్నారో చెప్పుకున్నాం, ఎందుకొరకు చేస్తున్నారో చెప్పుకున్నాం, తర్వాత ఎన్ని రోజులు చేసి చెప్పుకున్నాం. మూడవది, ఎలా వారు చేశారు ప్రార్థన, అది చాలా ముఖ్యం. చూడండి 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో, అది 4వది ఏమిటి? ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారు. అందరికీ ఒకటే మనస్సు. ఇప్పుడు ఒక అంశం గురించి అందరికీ ఒకటే అభిప్రాయం ఉండాలి, అవునా కదా? ఒక అంశం గురించి ఇప్పుడు నేను అంశాల గురించి మీకు చెప్తాను, ఈ కూడిక ప్రార్థన వాక్యం అయిపోయిన తర్వాత, అప్పుడు మీ అందరికీ ఒకే మనస్సు ఉండాలి. అర్థమైందండి? భిన్న అభిప్రాయాలు ఉంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం, సింగిల్ మైండ్ అనేది చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? అందరికీ ఒకటే భారం, ఒకటే ఒక అంశం. ఇప్పుడు పేతురు చెరసాల వేయబడినప్పుడు వాళ్ళు కూడా ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఏమిటి వాళ్ళకున్న సింగిల్ పాయింట్ చెప్పండి? ప్రభువా పేతురుని చెరసాలలోంచి విడిపించండి. ఇదే ప్రార్థన ఎన్ని రోజులు చేశారో, రాత్రి మగళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. సంఘము అత్యాసక్తితో పేతురు కోసం ప్రార్థన చేశారు. ఇక్కడ ఏక మనస్సు అనేది చాలా ముఖ్యం. ఆదిమ సంఘం వర్ధిల్లటానికి కారణం ఏమిటంటే ఏక మనస్సు. అంతకుముందు వాళ్ళకి ఈ మనసు లేదు. ఎవరికి? యేసు ప్రభువు వారి లోకం ఉన్నప్పుడు శిష్యులకు ఇలాంటి మనసు ఉందా? లేదు. యాకోబు ఏమనేవాడు? యాకోబు, యోహాన్లు వాళ్ళు ఉరిబెడివారు, వాళ్ళ కోపం ఎక్కువ, కోపిష్టి మనసులు వాళ్ళు, వాళ్ళ కోపపడేవాళ్ళు. వాళ్ళనేవాళ్ళు, యేసు ప్రభువా నీ కుడి వైపున ఒకరిని, నీ ఎడవైపున ఒకరిని, అన్నదమ్ములో మేము ఇద్దరం, కుడి వైపున కూర్చోబెట్టుకో మహిమలో, ఎడమ వైపున ఒకరు కూర్చోబెట్టుకో. మరి ఇప్పుడు మిగతా 10 మంది ఎక్కడ పోవాలి? మిగతా 10 మంది? స్వార్థపూరితమైన మనసు వాళ్ళకు ఉండే, ఇప్పుడు హెచ్చింపు స్వభావం ఉండే.
యేసుక్రీస్తు వారి లోకం ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా కాంపిటీషన్, మనలో ఎవడు గొప్పవాడు. మీరు మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? మత్తయి 18:1. ఇంకా వాళ్ళకి ఎప్పుడు అదే, యేసు ప్రభు వారిని రేపు సిలువ వేస్తున్నప్పుడు కూడా అదే గొడవ. ఆ కాలంలో వచ్చి అడగ్గా, కాబట్టి మనలో ఎవడు గొప్పవాడు ఆ మాట లేదా? ఎవడు గొప్పవాడు, అంతకన్నా ముందు ఆ మాటలు ఉన్నాయి. మనలో ఎవడు గొప్పవాడు అంటే వాళ్ళు వాదలాడుకొని ఇక మనం కొట్లాడుకోవడం ఎందుకన్నా ఆయన. ఇప్పుడు మనలో ఎవడు గొప్పవాడు, యేసుప్రభుని అడుగుదాము, ఆయనే చెప్తాడని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా అంటే మాలో ఎవడు గొప్పవాడిని అడిగితే ప్రభు ఏమన్నా కోపడతారని చెప్పి ఏమన్నారు? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగాడు. వాస్తవానికి వాళ్ళు ఏమడగాలనుకున్నారు? మా 12 మందిలో ఎవడు గొప్పవాడు నువ్వు చెప్పయ్యా అని అర్థం. దాని అర్థం అది. అట్లా అడిగితే ప్రభు కోపడుతున్నాడని చెప్పి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అంటే వాళ్ళు అనుకున్నారు. యేసుప్రభు ఏం చెప్తాడు అనుకున్నారు? క్యాప్టెన్ నేనే కదా, పేతురు నేనే కదా నాయకుడిని, నా పేరు చెప్తాడని పేతురు అనుకున్నారు. తర్వాత యాకోబు యోహాను ఏమనుకున్నారు? ఇంతకుముందు మేము ప్రభుని అడిగాం కదా, మా ఇద్దరిని హెచ్చింపు సింహాసనం కూర్చోబెట్టి ప్రభా, మా ఇద్దరి పేర్లు చెప్తాడని వాళ్ళు అనుకున్నారు. ఇక ఇస్కరియోతు యూదా ఏమనుకున్నాడు? డబ్బు సంచి నా దగ్గర ఉంది కదా, ఇక నన్నే గొప్పవాడు అనుకుంటే వాళ్ళు అనుకున్నారు. యేసు ప్రభు ఇవన్నీ కావని చెప్పి ఏం చెప్పాడు? ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చి వీడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే వాళ్ళకి ఏక మనసు, ఏకభావము, ఐక్యత లేదు, తగ్గింపు లేదు. యేసుప్రభు వారు ఉన్నప్పుడు యేసుప్రభు అద్భుతాలు చేస్తాడు, యేసుప్రభు స్వస్థతలు చేస్తాడు, యేసుప్రభు సూచక్రియలు చేస్తాడు, యేసుప్రభు పరలోక రాజ్య మర్మాలు చెప్తాడు, ఉపమానాలు చెప్తాడు. వీళ్ళకి ఇవేం పట్టవు. వీళ్ళకి ఏమైనా పడతాయా? ఏమీ పట్టదు. వాళ్ళకి ఎంతసేపు మనలో ఎవడు గొప్పవాడు అదే కావాలి. కానీ ఒక్కసారి యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత, పునరుత్థానుడైన యేసును చూసిన తర్వాత వాళ్ళ మనసు మారిపోయింది. అందరికీ ఒకటే అభిప్రాయం, ఒక్కటే మనస్సు. పేతురు ఏదైనా చెప్తే యాకోబు యోహాను కాదు. నువ్వు అట్లా అనుకుంటే ఇప్పుడు ఇలా అనుకునేవాళ్ళు, వీళ్ళు అనేవాళ్ళు ఎవరు? పేతురు నువ్వేమో గొప్ప క్యాప్టెన్ అనుకుంటున్నావు, నువ్వు నాయకుడు అనుకుంటున్నావు అనుకోవచ్చు. కానీ మేము మా అన్న, ఎవరు మా అన్న? ఎవరనేవాళ్ళు? యేసుప్రభు వారి తమ్ముళ్ళు ఏమనేవాళ్ళు? యేసుప్రభు వారు ఎవరు అనుకున్నారు? మా అన్న ఆయన. కాబట్టి ఈ పరిచర్య ఎవరికి ఇవ్వాలి? ఎవరు చేయాలి? మేము చేయాలి, మాకు అధికారం ఉంది, మేము చెప్పినట్టు మీరు వినండి అని వాళ్ళు అనేవాళ్ళు. ఎవరు? యేసుప్రభు వారి తమ్ముళ్ళు. యేసు తల్లి కూడా అట్లా అనేది. ఆయన భూలోకం తెచ్చింది ఎవరు అనుకున్నారయ్యా? ఎవరి వల్ల ఆయన వచ్చాడు? నా వల్ల. నేను లేకపోతే రోమన్ కత్రికలు అదే అంటారు, నేను లేకపోతే యేసుప్రభు ఎక్కడిది, రక్షణ ఎక్కడిది, సిలువ ఎక్కడిది, కాబట్టి నేను గొప్పదాన్ని అని ఆమెనేది. పేతురు అనేవాడు ఇట్లా ఎవరికి వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏముందట? అలాంటి స్వభావం ఉంది అందరికీ ఒకటే మనస్సు, అందరికీ తగ్గింపు. సంఘంలో ఇలాంటి అభిప్రాయం ఉండాలి. నేనే గొప్ప అని ఎవరు అనుకోవడానికి లేదు. ఇక్కడ సేవకుడు గొప్పోడు కాదు, సంఘ పెద్ద గొప్పోడు కాదు, అందరూ సమానమే. అర్థమైందండి? సరే, వాళ్ళ బాధ్యతలను బట్టి వాళ్ళు చేస్తారు. నా బాధ్యత నాకుంది, బాధ్యత గల సహోదరు వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంది, సండే స్కూల్ పరిచారం ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంటాయి. బాధ్యతలు వేరు, కానీ యేసుక్రీస్తులో మనం అందరము ఒక్కటే. క్రీస్తులో మనం అందరము ఏకమై ఉన్నాము. ఆ తగ్గింపు అనేది ఉండాలి, ఏక మనస్సు అనేది ఉండాలి. ఏక మనస్సు, ఏక తాత్పర్యం. గర్వం అనేది ఉన్నప్పుడు సంఘంలో నష్టపోతాం. అంతా నేనే, నా మాటే చెల్లుబాటు కావాలన్న ఆలోచన చెడ్డది. అది సంఘంలో విభజనలకు దారితీస్తుంది. అర్థమైందండి? కాబట్టి మనం అందరం కూడా ఒక్క మాట కొరకు ఒక్కదాని మీద మనసు పెట్టాలి. ఇప్పుడు మీరు తొందరగా కొన్ని వచనాలు చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం, అపోస్తుల కార్యములు 2:1. అందరూ ఒక చోట కూడినంటే అందరికీ ఒకే మనస్సు ఉందని అర్థం. 2వ అధ్యాయం 46వ వచనం, 2వ అధ్యాయం 40. వారేక మనస్కులై అంటే ఆదిమ సంఘం అపోస్తులందరూ ఆనాటి విశ్వాసులు అయ్యారు, ఏక మనస్సులు అయ్యారు. అర్థమైందా? కాదు. తర్వాత 4వ అధ్యాయం 21వ వచనం, 4వ అధ్యాయం 21. 4వ అధ్యాయం
4వ అధ్యాయం 31. 31. వారు ప్రార్థన చేయగానే వారు ఏక మనస్కులు అనే మాట కనుక విశ్వసించి 32. విశ్వసించి వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మీయు గలవారై ఉంది. చూసారా? ఏక మనస్సు, ఏకాభిప్రాయము, ఏక తాత్పర్యము, ఏక హృదయము, ఏక మనస్సు. 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. వారందరూ ఏక మనస్కులై. చూసారా? 15వ అధ్యాయం 25వ వచనం. 15వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఒకడు వచ్చి అక్కడ ఏముంటుందంటే అమ్మ 15:25 ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం అనే మాట. 26 చదవండి. 15 26 నేను చదువుతాను. కనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలను మన ప్రియులతో కూడా మీదకు పంపడం యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము. కాబట్టి ఏకాభిప్రాయము, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక హృదయము, ఏక తాత్పర్యము. ఇది చాలా. ఇది లేకుండా ఉంటే ఇక ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు, ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. అర్థమైందండి? ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఇక తర్వాత ఇంకొకటి ఉంది, 6వది. ఏం చేశారు వాళ్ళు? ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 14. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన, నాన్ స్టాప్గా 24/7 కదా. కొన్నిసార్లు ఒకసారి 10 ఏళ్ల క్రితం నేను వరంగల్ జిల్లా చేరియాల్లో 72 గంటలు ప్రార్థన పెట్టారు. ఎన్ని గంటలు ప్రార్థన? 72 గంటలు నాన్ స్టాప్. ఇక వస్తువులు వస్తూనే ఉన్నారు, పోతులు పోతూనే ఉన్నారు, నిద్రపోతూనే ఉన్నారు, వాక్యం చెప్తూనే ఉన్నారు. కొద్దిసేపు వాక్యం, ఒక 4-5 ప్రార్థన చేయటం, మళ్ళీ వాక్యం, మళ్ళీ ప్రార్థన చేయటం. 72 గంటలు నాన్ స్టాప్గా. చాలా విచిత్రం. అది అర్థమైందండి? అంటే అందరూ నిద్రపోరంటే నిద్రపోతారు, నిద్రపోతూ మేల్కొండలు ప్రార్థన చేస్తారు. మళ్ళీ మేల్కొన్న నిద్రపోయేటప్పుడు నిద్రపోయిన లేచి మళ్ళీ ప్రార్థన చేస్తారు. 72 గంటలు నాన్ స్టాప్గా 3 రోజులు నేను అక్కడ ఉన్నా. అట్లాంటిది మళ్ళీ ఎప్పుడు లేదు. మళ్ళీ అక్కడ చేవల సైడ్లో కొంతమంది 24 గంటలు నాన్ స్టాప్ ప్రేయర్లు పెట్టుకున్నారు. మంచిది. కానీ వీళ్ళు ఎన్ని రోజులు చేశారు ప్రార్థనలు? 10 రోజులు. 10x24 240 గంటలు. 240 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇలా వస్తూనే ఉన్నారు. అది ఎడతెగని ప్రార్థన. ప్రార్థన అనేది ఎట్లా ఉండాలి అంటే, ఎడతెగని ప్రార్థన అంటే అర్థం ఏంటిది? సరే, ఇప్పుడు అప్పుడు జరిగింది. ఇప్పుడు ఎడతెగని ప్రార్థన అంటే ఆ మాటలు మొదటి దశలో 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఉంది కదా. ఎడతెగక ప్రార్థన చేయడు. ఇంగ్లీష్లో ప్రే విదౌట్ సీజింగ్. ఎడతెగని ప్రార్థన అంటే అర్థం ఏంటిది అంటే, మన పనులన్నీ మానుకొని ప్రార్థన చేయడం, అది కాదు ఉద్దేశం. అంటే లిటరల్ భావం అదే, కానీ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నాం. ఊపిరి ఎన్నిసార్లు తీసుకుంటాం రోజుకు? 72 సార్లు. నిమిషానికి. అంటే ఊపిరి మనకు తెలియకుండానే మనం తీసుకుంటాం. ఎప్పుడన్నా ఎక్కువ ఆస్తమా కనుక వస్తే, బాగా దగ్గు, ఆస్తమా అట్లాంటివి వస్తే, అప్పుడు లైట్లు వేసినావా బంద్ అంటే వచ్చిందా కరెంటు? ఓకే, అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ మామూలుగా అయితే ఊపిరి అనేది ఎప్పుడు తీసుకుంటాం మనకు తెలియదు. ఊపిరి తీసుకుంటాడు కానీ మనం మాట్లాడుతుంటే ఊపిరి తీసుకుంటాం, పడుకుంటాం ఊపిరి తీసుకుంటాం. అట్లా ఊపిరి ఎట్లా ఆగకుండా ఉంటుందో, ఒకసారి ఊపిరి అందుకు ఏమైంది, మనిషి చస్తాం. అలాగే యేసు ప్రభువుతో మనకు ఎడతెగని సంబంధం ఉండాలి. ఎప్పుడు మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. అది మీరు విసుకక, లూకా 18:1 ఉంది, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. అంటే విసుకక నిత్యము ప్రార్థన చేయండి అంటే, పాస్టర్ గారు మీరు విసుకక నిత్యం ప్రార్థన చేయన్నారు కాబట్టి మేము డ్యూటీకి పోము, స్కూల్కి పోము, కాలేజీకి పోము,
మేము వచ్చి చర్చిల్లోనే ఎప్పుడు 24 గంటలు ప్రార్థన చేస్తాం, అట్లా అట్లా అర్థం చేసుకోవద్దు. అంటే మనం ఎల్లప్పుడూ నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, బస్సులో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, పని చేసుకుంటూ మనసులో ప్రార్థన చేయొచ్చు. ఎడతెగని ప్రార్థన అంటే యేసుక్రీస్తుతో మనం ఎడతెగని నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఆయనలో ఉండాలి. ఇన్ని విషయాలు మనం చెప్పుకున్నాం, అర్థమైందండి. రాబోయే వారాల్లో మనం ఏం చేస్తామంటే అపోస్తుల కార్యాల్లో ఉన్న ప్రార్థనల గురించి మనం ధ్యానం చేద్దాం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒక సిరీస్ మొదలు పెడదాం. అపోస్తుల కార్యాల్లో ఎన్ని ప్రార్థనలు, అసలు దీనికి ఏమని పేరు పెట్టాలి? అపోస్తుల కార్యం అని కాకుండా ప్రార్థనల పుస్తకాన్ని పేరు పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే నేను చెప్తాను, చదువుతాను వినండి. మొదటి అధ్యాయం 14వ వచనంలో ప్రార్థన గురించి ఉంది. 17 నుంచి 26 వచనంలో ప్రార్థన. రెండవ అధ్యాయం 42 వినండి మీరు, 42-47లో ప్రార్థన. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థన. 4వ అధ్యాయం 23-31లో ప్రార్థన. తర్వాత 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రార్థన. 7వ అధ్యాయం 55 ప్రార్థన. 8, 14, 17, 9, 11, 9, 16, 13, 1, 4, 10వ అధ్యాయం 9వ వచనం, 12వ అధ్యాయం 5వ వచనం, 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 14, 23, 16, 13, 16, 25, 20వ అధ్యాయం 36, 21, 5, 27, 35, 28, 8. అంటే ప్రతి అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఏముంది? ఎక్కడో దగ్గర ప్రార్థన అనేది ఉంది. దీనికి ఏమని పేరు పెట్టచ్చు? ప్రార్థనల పుస్తకము. కాబట్టి రాబోయే రోజుల్లో మన అపోస్తుల కార్యంలో చూద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే అనేకులం కూడి ప్రార్థించాలి, మొదటిది. రెండవది, ఒక పర్పస్ ఉండాలి. దేనికోసం? ఒక దాని కొరకు. దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? ఆత్మదేవుని, ప్రభు పరిశుద్ధాత్మదేవ దిగిరా. ఎందుకోసాలు డ్రమ్ కొడతాడు, పరిశుద్ధాత్మ దిగిరా అని అరుస్తుంటారు. ఎక్కడ దిగొస్తాడు? ఆయన ఎప్పుడో దిగొద్దు, 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. వారికి గ్రహింపు లేదు, డ్రమ్ములు కొడతారు. అది కాదు, ఆయన వచ్చాడు ఇప్పటికే. తర్వాత ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 10 రోజులు ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు? ఏక మనసుతో, ఏక భావంతో, అందరికీ ఒకటే మనసు. తర్వాత ఎట్లా ప్రార్థన చేశారు? తగ్గింపు, ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. ఐక్యత. ఇంతకుముందు ఐక్యత ఉందా వాళ్ళకి? లేదు. కానీ ఇప్పుడు ఐక్యత వచ్చింది. పునరుత్థానమైన యేసును చూసిన తర్వాత ఐక్యత కలిగి ప్రార్థన చేశారు. ఒకరి మాట ఒకటంటే దాని ఇంకొకరు కాదనదు. పేతురు ఏదైనా చెప్తే యాకోబు అవును, యాకోబు ఏదైనా చెప్తే యోహాను అవును, యోహాను అని చెప్తే ఇంకొక ఆయన సరే. ఇంకా సరే తప్ప ఇంకొకటి లేదు. ఎదుర్కోవడం లేదు, కొట్లాడటం లేదు, వాదులాట అనేది లేదు. అది సంఘం అంటే అలా ఉండాలి. తర్వాత ఎలా చేశారు వాళ్ళు? ఏక మనసు, సింగిల్ మైండ్. తర్వాత ఎలా చేశారు ప్రార్థన? వాళ్ళు ఎడతెగని ప్రార్థన. అప్పుడు ఇన్ని విధాలుగా వారు ప్రార్థన చేయటం వల్ల వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటానికి ఆయన వచ్చిన మొదటి రోజు ఎంతమంది మారు మనసు పొందారు? 3000 మంది మారు మనసు పొందారు. తర్వాత 5000 మంది. అంటే ఈ 3000 మంది మారు మనసు పొందడానికి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి రావడానికి, దేవుడు వాగ్దానం, యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడటానికి, ఇవన్నీ నెరవేర్చబడటానికి ముఖ్యమైనది ఏంటి చెప్పండి? వారు ఆ 120 మంది మేడగదిలో చేసిన భారముతో, ఏక మనసుతో, ఎడతెగక చేసిన ప్రార్థన. కాబట్టి ప్రార్థనకు శక్తి ఉందా లేదా? మన నుంచి కూడా ప్రభు అది ఆశిస్తున్నాడు. అలాంటి ప్రార్థన, అలాంటి విధానం మనం కూడా చేద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేయండి. శుక్రవారం సహోదరుడు యోహాను గారి ఇంట్లో గృహ కోరిక ఉంది, భారంగా ప్రార్థన చేయండి. తర్వాత గురువారం బైబిల్ పఠనం ఉంది. ఇప్పుడు మనం సహోదరి ప్రమీల, దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. ఆమెకు సంపూర్ణమైన స్వస్థత. వారి కృతజ్ఞత కుడి కలిగి ఉన్నారు. అక్కడికి వెళ్తాం. కుడిక తర్వాత ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. సహోదరి రాణి గర్భసంచి ఆపరేషన్ అయింది, చాలా బాధతో నొప్పితో ఉంది ఆమె, పోలీసు రాని, ఆమె కోసం ప్రార్థన చేయండి. సునీత చెవి ఆపరేషన్ అయింది, ఆమె కోసం ప్రార్థన చేయండి. బాలమ్మ చేయి విరిగింది, ఆమె కోసం ప్రార్థన చేయండి. యవన బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా హిమాయత్ నగర్లో యెరూషలేము ప్రార్థన మందిరంలో సోమవారం నుంచి శనివారం వరకు జరిగే VBS మన పిల్లలు 22 మంది వెళ్ళారు. మరి యోహానన్న కష్టపడ్డాడు, వాళ్ళందరూ సమకూర్చాడు. డేవిడ్ వాళ్ళందరూ కలిపి 22 మంది వచ్చారు ఈ దినం. వాళ్ళు ఇంకా చాలామంది అన్ని ఊర్ల నుంచి వచ్చారు.
చిన్న వయసులోనే వారు యేసు ప్రభువుని తెలుసుకున్నట్టుగా రాదు. వీటన్నిటి కోసం భారంగా ప్రార్థన చేయండి. మనకు కొద్ది సమయం ఉంది. క్లుప్తంగా చేయండి, ఎక్కువ మంది చేయండి. త్వరగా చేయండి.